కురుస్తున్న వర్షాల వల్ల నగరంలోని ఉస్మాన్ సాగర్, హిమైత్ సాగర్ జలాశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఇక దీంతో ఉస్మాన్ సాగర్ లోని 2 గేట్లు, హిమైత్ సాగర్ లోని 1 గేట్ ను ఎత్తి దిగువ ఉన్న మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు అధికారులు. ఇక ఉస్మాన్ సాగర్ కు 1800 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా హిమైత్ సాగర్ కు 1400 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందని అధికారులు వెల్లడించారు. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో దిగువ ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తాడు. రాముడు, హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేటువంటి జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వరుసగా మరొకసారి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దాంతో అక్కడ ఉండేటువంటి వరద నీరు ఇంకా ఎక్కువ అయితే కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ నీటిని గేట్లు ఓపెన్ చేయడం ద్వారా కిందికి వదులుతున్నారు అధికారులు. ప్రధానంగా గడిచినటువంటి వారం 10 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు ఒకానొక దశలో 3,500 క్యూసెక్ల వరద నీరు కూడా ఈ జంట జలాశయాలకు వచ్చి చేరింది ప్రతిరోజు. ఆ తర్వాత కొంత వర్షం తగ్గడంతో ఇప్పుడు కొంత తక్కువగా వస్తుంది. ఉస్మాన్ సాగర్ లోకి 1800 క్యూసెక్లు, అదేవిధంగా హిమాయత్ సాగర్ లోకి 1400 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టానికి సంబంధించి ఉస్మాన్ సాగర్ లో 1790 అడుగులు కాగా ఇప్పుడు 1787 అడుగులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ రిజర్వాయర్ నీటి మట్టం మొత్తం కూడా 3.9 టీఎంసీలు కాగా ఇప్పుడు 3.4 టీఎంసీలకు వరద నీరు చేరినటువంటి నేపథ్యంలో ఉస్మాన్ సాగర్ లో ఉండేటువంటి 2 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. దీని ద్వారా మొత్తంగా 226 క్యూసెక్ల వరద నీరుని ఇప్పుడు కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక అడుగు మేర ఎత్తడం జరిగింది 2 గేట్లను కూడా. ఇక హిమాయత్ సాగర్ కు సంబంధించి మొత్తం నీటి మొత్తానికి సంబంధించి 1763.50 అడుగులు కాగా ప్రజెంట్ 1761.10 అడుగుల వరకు నీరుంది. మొత్తం ఇందులో నీరు 2.97 టీఎంసీలు మొత్తం నీరు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ 2.45 టీఎంసీలు అంటే దాదాపు మన ఎఫ్టీఎల్ కు మరికొద్ది దూరంలో ఉండేటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి 4-5 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ముందస్తుగానే ఈ చర్యలు తీసుకున్నారు. ఇవి ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. వర్షాలు పడడం, అదేవిధంగా ఈ వరద అదేవిధంగా ఇన్ఫ్లో ఉండడం కూడా కారణంగా చెప్పొచ్చు మనం. ఇంకొక 2 రోజుల పాటు ఈ వర్షాలు అదే విధంగా ఉంటాయి. కాబట్టి ఆ తర్వాత ఈ గేట్లను క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కొంత ఎక్కువగా వస్తే నేరుగా ఇంకొన్ని గేట్లను కూడా అధికారులు ఓపెన్ చేయనున్నారు. అయితే ప్రధానంగా అక్కడి నుంచి మూసీకి సంబంధించి మూసీలోకి సిటీ సెంట్రల్ కి వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో మూసీకి సంబంధించి మూసీ రివర్ బెడ్ లో కూడా కొన్ని నిర్మాణాలు ఉన్నాయి, ప్రజలు నివసిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. రెవెన్యూ అదే విధంగా మున్సిపల్ శాఖ అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా ఈ హెచ్చరికల నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. కొన్ని ప్రాంతాల్లో చాదర్ఘాట్ కానీ అదేవిధంగా ముసారాంబాగ్ బ్రిడ్జీల పైన రాకపోకలను కూడా నిలిపివేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడైతే ఫ్లో చాలా తక్కువగా మూసీలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం హెచ్చరికలు జారీ చేశారు. ఆయా లో తట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ ను మాత్రం కొంత అవేర్ చేస్తున్నారు. ఆ తర్వాత మరీ ఎక్కువగా గేట్లు ఓపెన్ చేయాల్సి వస్తే, వరద మూసీలోకి ఎక్కువగా వస్తే మాత్రం తప్పనిసరిగా ఈ చాదర్ఘాట్ దాంతో పాటు ముసారాంబాగ్ బ్రిడ్జీల పైన రాకపోకలను కూడా నిలిపివేస్తారు. ముఖ్యంగా ఇటు చాదర్ఘాట్ ప్రాంతంలో ఉండేటువంటి శంకర్ నగర్ కానీ అదేవిధంగా ముసారాంబాగ్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి 1-2 బస్తీల్లోకి వరద నీరు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పబ్లిక్ ను మాత్రం నిత్యం ఆ ప్రాంతంలో ఉండేటువంటి పోలీసు, రెవెన్యూ, జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ 2 జంట జలాశయాల నిర్వహణ సంబంధించి హైదరాబాద్ జలమండలి వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది వాటర్. కాబట్టి ఆ ఎండీ ఇచ్చినటువంటి ఆదేశాలు